సో ఒక ప్రొఫౌండ్ విషయం చెప్తా, ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. సో మంచిగా గోరుచిక్కరకాయ కర్రీ చేస్తూ ఈ విషయం చెప్తున్నా. ఇప్పుడు దీని థంబ్నెయిల్ ఏంటంటే, ఇలాంటి మైండ్ నీకుందేమో చెక్ చేసుకో అని. దట్స్ ఆల్. అంటే మనం పాజిటివిటీ నెగిటివిటీ గురించి మాట్లాడాం కదా, అట్లా కాకుండా సో మెనీ ఎగ్జాంపుల్స్ మన లైఫ్లో చూసినవి. ఎగ్జాంపుల్, ఏదన్నా గ్లాస్ ఇరిగిపోయింది అనుకో, ఎందుకు ఇరిగిపోయిందని బాధపడకుండా ఎలా అతికిద్దామని ఆలోచించే మైండ్ ఉందేమో చెక్ చేసుకో. తర్వాత బండి చెడిపోయింది, ఎందుకు బండి చెడిపోయిందని బాధపడకుండా అరే కాసేపు దొబ్బుకోపోదాం, ఇదేదో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని అనుకునే మైండ్ నీకుందేమో చెక్ చేసుకో. తర్వాత ఇంటికి బంధువులు వచ్చారు, నీకు ఒక ముద్ద అన్నం తక్కువైంది, అరే పర్వాలేదులే వచ్చిందా టమాటనో లేకపోతే క్యారెట్ తింటే పని అయిపోద్దులే ఏముంది అందులో అని అనుకోగలే మైండ్ ఉందేమో చెక్ చేసుకో. తర్వాత బయటికి వెళ్ళాలి, కొత్త బట్టలు లేవు, ఏ బట్ట అయినా మంచి బట్టనే పర్వాలేదు అటెండ్ కావడం ముఖ్యం, ఒకవేళ వాళ్ళు తెలుసో తెలియక ఏదన్నా అన్నా పట్టించుకోనిలే అనే మైండ్ మనకుందేమో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రోడ్డు మీద పోతున్నాం హాయిగా, ఎవరో పెట్రోల్ అయిపోయి ఆగి ఉన్నారు, కొంచెం ఆగి హెల్ప్ చేయగల, ఆగిపోయిన కారు దుబ్బగల టైం కానీ మైండ్ కానీ నీకుందేమో చెక్ చేసుకో. ఎందుకంటే ఏదో రోజు ఆ సందర్భంలో నువ్వు రావచ్చు. అవునవును, ఏదో ఒకటి అవును. సో చెక్ చేసుకుందాం. దీనివల్ల ఏం జరుగుతుంది, మన జీవితం బాగుందంటే బాగుండడానికి పెద్ద జీవితం అంటే ఏమీ లేదు, అన్నీ సో మనం ఏదన్నా చెప్తే ఒక వ్యక్తి అర్థం చేసుకోలేదు అనుకో, ఇది సహజం అని అంగీకరించే మనసు మనకుందా లేదా చెక్ చేసుకుందాం. చాలా తర్వాత నిరంతరం ఏదన్నా కొత్తది నేర్చుకునే అవకాశం ఉంది అని గుర్తించగలిగే ఒక మానసిక స్థితి ఉందా లేదా చెక్ చేసుకుందాం. మనం ఏదన్నా పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయలేదు, పర్వాలేదు ఎవరు అవగాహన వాళ్ళది ఏముందిలే అని యాక్సెప్ట్ చేయగలిగే మానసిక స్థితి ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఆ తర్వాత చిన్న ఇల్లుంది, దాన్ని నీట్గా పెట్టుకుంటే చాలు, ప్రశాంతతకి ఇంటికి సంబంధం లేదని గుర్తించే ఒక అవగాహన ఉందా లేదా, అట్లాంటి మైండ్ ఉందా లేదా చెక్ కూడా వచ్చేలా చేయరా. అట్లా ఓకే. సో ఇట్లాంటివన్నీ డే టు డే లైఫ్ లో వస్తూనే ఉంటాయి. కృష్ణమూర్తి ఒక మాట చెప్పాడు, చెప్పండి. ఆధ్యాత్మికత అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ కాదు, అది నీ డే టు డే లైఫే. హౌ యూ ఈట్, హౌ యూ స్పీక్, హౌ యూ ప్రిపేర్ ద ఫుడ్, హౌ యూ ఆఫర్ ద ఫుడ్, నువ్వు ప్యాంట్ ఎట్లా వేసుకుంటావు, ఎట్లా మడత పెట్టి వేస్తావు, అంటే ఓవరాల్గా నీలో ఉన్న ఈజ్కి సంబంధించిన అంశం అది. అంటే నీవు ఏ సందర్భంతో నీ మైండ్ పోరాటం లేదు, అది అర్థం చేసుకుంటుంది, ముందుకు కొనసాగుతుంది, అర్థం చేసుకుంటుంది, ముందుకు కొనసాగుతుంది, తనతో పాటు కొన్నిటిని కలుపుకొని పోతుంది, ఏవైతే రావో వాడి స్వభావం అదని వదిలేస్తూ పోతుంది. అట్లా 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 జీవన ప్రయాణంలో ఒక ప్రవాహ స్థితిని అనుభవిస్తున్నది. దాని గురించి చెప్పాడు అనమాట. ఇప్పుడు దీని గురించి నీవేమంటావు? నేనేమంటానంటే, జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట ఏం చెప్పారంటే, రిలేషన్షిప్ ఈజ్ ఎ మిర్రర్ వేర్ యూ క్యాన్ సీ యువర్ సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ అంటే రమణ మహర్షి చెప్పిన సెల్ఫ్ కాదు, పర్సనాలిటీ ఆర్ ఈగో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లాగే ప్రతి వస్తువులతో నీ సంబంధం, మనుషులతో నీ సంబంధం, ఇవన్నీ కూడా నేను రిఫ్లెక్ట్ చేసేస్తాను నువ్వు ఎలాగ ఉండేది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవద్దని డే టు డే లైఫ్కి సంబంధించినంత వరకు అక్కడే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అనేటటువంటిది చాలా క్లియర్ కట్గా సూచించినటువంటి ఒక ఇది ఆయన ప్రతిపాదించారు. అంతకుముందు అంతా కూడాను విడ్రా అవ్వాలి, అన్ని వదిలేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి, ఎక్కడికో పోవాలి, అలా అవి కాకుండా డే టు డే యాక్టివిటీస్లో అది చాలా, నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ చదివినప్పుడు దానిలో నేను కనిపెట్టి, నేను మీరు అన్న మాటలు నేను చాలా అబ్జర్వేషన్ చేసినప్పుడు కన్ఫ్యూస్ చేయకూడదు, చాలా లోపాలు ఫ్లాస్ నాకు కనిపించాను. ఎన్నిసార్లు దిద్దుకున్నాను, ఎన్నిసార్లు దిద్దుకోలేను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూస్, బట్ ఐ నో. ఎందుకంటే అది నాకు మిర్రర్గా తయారైంది. ఆయన ఏమంటారంటే, సపోజ్ ఒక బడా పర్సన్ వస్తాడు, అప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒక లో పర్సన్ వచ్చాడు అంటే ఇన్ ద సెన్స్ నీ దృష్టిలో, సొసైటీ దృష్టిలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ టోన్ ఎలా ఉంది, నీ టెనర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను అబ్జర్వేషన్ చేసుకోవడానికి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కొంత ఆ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ కృష్ణమూర్తి గారి టీచింగ్స్ నాకు మిర్రర్ లాగా తయారయ్యి, తద్వారా నేను హ్యూమన్ రిలేషన్షిప్స్లో మిర్రర్గా నన్ను నేను చూసుకుంటూ కొన్ని రిఫర్మేషన్స్ చేసుకుంటూ వెళుతున్నమాట వాస్తవం. ఇది దిస్ ఇస్ మై టేక్. ఎక్సలెంట్. మనకి ఒక హాలీవుడ్ మూవీ ఉంది, దాని పేరు ద కరాటే కిడ్ అని.
కరాటే కిడ్ యాక్చువల్ గా కపుల్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. అవును. సో కరాటే కిడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత కరాటే కిడ్ లెజెండ్స్ అని రీసెంట్ గా సినిమా. నేను కరాటే కిడ్ ఒకటే చూసాను. అది పాత మూవీ, చాలా బాగుంటది. చాలా బాగుంది. అందులో మాస్టర్ అని ఒక అతని పేరు ఏదో ఉంటది. అవును. చాలా కాదు ఓల్డ్ మూవీ ఉందా? అసలు బ్యూటిఫుల్ గా ఒక జెన్ మాస్టర్ లాగా ఉంటాడు. అతను ఇట్లా నడుస్తూ ఉంటాడు అనమాట. అంటే ఏ బలం లేనట్టుగా. జాకీ చాన్ కంటే ముందు ఫస్ట్ చాలా పాత మూవీ అది. ఒక హీరో చిన్న పిల్లవాడు, వాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు, అంటే ఏజ్డ్ అయ్యాడు. అతను మళ్ళీ జాకీ చాన్ కలిసి మళ్ళీ కరాటే కిడ్ లెజెండ్స్ అని తీశారు ఈ మధ్య. ఆ ఫస్ట్ దాంట్లో ఈ స్పిరిచువల్ యాంగిల్ ని పెట్టారు. రీసెంట్ గా వచ్చిన జాకీ చాన్ అండ్ విల్ స్మిత్ వాళ్ళ అబ్బాయి చేసిన సినిమాలో లాస్ట్ ఒక 5-6 minutes సీన్ ఉంటుంది. ఇట్ కన్వేస్ ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ కంప్లీట్లీ. మన తెలుగు సినిమాలో కరాటే కిడ్, అందులో వాడు కరాటే వాడు స్కూల్ పిల్లలతో వాడికి ఇబ్బంది ఉంటుంది, వాడు కొట్టాలనుకుంటాడు. సో కరాటే నేర్పించమని అడగాలంటే ఇతను ఒకసారి ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత నాకు కరాటే నేర్పిస్తావా అంటే ఏం చెప్పకుండా పోతాడు. ఆ తర్వాత వెంటబడతాడు. ఆ తర్వాత సరే నేర్పిస్తానంటాడు. నేర్పిస్తానన్న తర్వాత డైరెక్ట్గా తీసుకుపోతాడు ఛాంపియన్షిప్కి. ఎవరైతే పిల్లలు వీడి మీద దాడి చేస్తున్నారో చెప్తాడు, మీరు మా అబ్బాయి దగ్గరికి రావద్దు, నెక్స్ట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటాడంటే వీడు షాక్ తింటాడు. ఏదో నాకు అసలు గిట్ల తిప్పడం కూడా రాదు, కానీ తను గ్రేట్ మాస్టర్ నేర్పిస్తాడేమో అనుకుంటాడు. ఇంకా వీడు మొత్తం సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి వస్తాడు. కరాటే అంటే ఇట్లా అంటాడు, కుంఫు నేర్పిస్తాడు. ఇదంతా వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే, నీ జాకెట్ తీసి తగిలి తీసి మళ్ళీ వేసుకో, జాకెట్ ఆన్ జాకెట్ ఆఫ్, అదే జాకెట్ ఆన్ టేక్ ఇట్ ఆన్ అండ్ టేక్ ఇట్ ఆఫ్ ఏదో అంటాడు అండ్ హ్యాంగ్. ఇదే ప్రాక్టీస్ రోజు, అదే ప్రాక్టీస్. తీస్తాడు ఇట్లా. మనమే విసిగిపోతాం సినిమాలో. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ హాన్ ఎంతసేపు వేయాలి, జాకెట్ ఆన్. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిన తర్వాత వాడు చెప్తాడు, అసలు నీకు కరెక్ట్ రాదు, బొంగు రాదు, నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చినావు నా కొడుకు నువ్వు అని గురువుని తిడితే, అప్పుడు జాకీ చాన్ లేచి చెప్తాడు. వాడు వెళ్ళిపోతుంటే కమ్ హియర్. అప్పుడు వాడికి చెప్తాడు అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు. కుంఫు అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ కాదురా బాబు. నువ్వు ఎలా బట్టలు వేసుకుంటావు, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు బట్టలు ఎట్లా మడత పెడతావు, నువ్వు పెద్దవాళ్ళతో ఎట్లా ట్రీట్ చేస్తావు, ఒక కుక్కకి బిస్కెట్ ఎట్లా వేస్తావు, బాత్రూంలో ఫ్లష్ ఎట్లా వేస్తావు, ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు. కుంఫు అంటే ఒకరిని కొట్టడానికి ఉపయోగించేది కాదు. ఎవరైతే మీ అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు దానికి ఉపయోగిస్తున్నారు. అది వైలెన్స్, అది ఇట్స్ నాట్ కుంఫు. కుంఫు ఈజ్ కంపాషన్. అన్నెసెసరీగా నువ్వు ఎవరిని కొట్టడం నీకు ఇష్టం ఉండదు. అవసరమైతే దాన్ని ఒక ప్రొటెక్షన్ లాగా ఉపయోగిస్తావు అంతే. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు. అందుకని నేను నీకు నేర్పించింది కుంఫు కాదు, కుంఫులో ఏమేమి బేసిక్స్ ఉంటాయో అవన్నీ నీకు వచ్చు. అది ఇట్లా అంటాడు వాడు అంటాడు ఇట్లా, అంతే. బెట్ట ఉప్పేయలేదు ఇందులో, వేస్తుంది. సో మన ప్రతి కదలికలో, ఈవెన్ తైచి కూడా అదే చెప్తుంది. సో ప్రతి కదలికలో ఒక నెమ్మదితనం తీసుకుని రా అని చెప్తారు. మనం అనుకుంటున్న దాంట్లో ఏముంది, ఏదో మనం గొప్పగా సాధన చేయాలి. అరే బాబు, ఇది కూడా గొప్ప సాధనే, నువ్వు చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది చెప్పారు, ఎవరన్నా ఒక చిన్న సూచన ఇస్తే అది చేయగలిగే, ఆచరించగలిగే మైండ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంతేనా? కరెక్టే. మీరు అన్నారు చూసారా, ఇప్పుడు చూడండి, మీరు వీడియోలో చెప్తారు, ఆ తర్వాత అది మేము వింటాం, లేకపోతే ఇంకెవరో వీడియోలు చెప్తారు, వింటాం, బాగానే ఉంటుంది. పర్సనల్గా పర్టికులర్గా చెబుతారు చూసారా, అప్పుడు ఎనలేని ఈగో హర్ట్. అవును, మీరు వీడియోలో చెబితే విని అబ్బా కరెక్ట్ అండి అంటాం. అది నాకు కరెక్ట్ అని కాదు, అది ఎవరికో కరెక్ట్, ఒకవేళ నాకు కరెక్ట్ అయినా పర్వాలేదు. అవును. బట్ వెన్ ఇట్ ఈస్ పాయింటెడ్ అవుట్, కరెక్ట్ గా మీరు ఎవరైనా కానీ ఇంట్లో కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, మనం చేసే పనిలో చిన్న పాయింట్ అవుట్ చేసినా కానీ అది చాలా పర్సనల్ గా అఫెండ్ అవుతాం. నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూసి చెప్తున్నా మీకు. నేను ఒక మాట చెప్పనా, మనిషి ఎన్ని చెప్పినా వింటాడు, తనకు నచ్చంది చెప్తే వినడు. అందుకని సత్యం తెలుసుకోవాలంటే ఫస్ట్ నీ ఈగో పక్కన పెట్టాలి. ఈగోని పెట్టాలి అంటే ఇంకా నేను ఏదైనా చెప్పురా వింటా, నేను ఇంకా చలో నాకు నువ్వు చెప్పేది అసలు నచ్చలేదు తెలుసా అని ఇంటపట్టు. ఇది రైట్ అప్రోచ్. కానీ మనిషి పరమ దుర్మార్గుడు. లర్నింగ్ మైండ్ అంటారు చూసారా, ఓపెన్ మైండ్, అది నేను చాలా వెరీ ఫ్యూ పీపుల్లో నేను చూసా. నేను అనకూడదు కానీ నాలో కూడా నేను చూసా. అంటే క్లోజ్డ్ మైండ్ నేను చూసుకున్నా. అది చాలా సింపుల్ మ్యాటర్. మీరు ఒకటి చెప్తారు ఇలా, అది అక్కడ అలా పెట్టకూడదు అని,
నాకే చెబుతారా? ఆ మాత్రం తెలియదు నాకు. అంటే ద పీపుల్ అంటే అలా ఆ రియాక్షన్స్ ఏవైనా కానీ ల్యాండింగ్కి వెళ్ళేలాగా లేదు, క్లోజ్డ్ అయిపోయి నాకు అవతల వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు, నాకు అవతల వాళ్ళు సజెషన్ ఇవ్వకూడదు, అది రైట్ అయినా కానీ అంటే తెలియకుండా ఏదో ఒక పర్సనల్ అఫెన్స్ ఏదైనా అఫెన్స్ అవ్వకూడదు, అఫెండ్ అవ్వకూడదు కదా. అప్పుడు ల్యాండింగ్ ఇంకేముంది మీరు అన్నట్టు. అవును, ఇది నేను 1000 ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసానండి చాలా ఫ్యామిలీస్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నేను కూడా అబ్జర్వేషన్ చేశాను. నాకు ఎవరో మంచి మాట చెబుతారు, ముందు 2 నిమిషాలు ఇమీడియట్గా నేను తీసుకుంటా. నేను అబ్జర్వ్ చేశాను, అవును ఎందుకు తీసుకోవట్లేదు, నేను ఈజీ తీసుకోవాలి కదా, కరెక్టే కదా. పనికిరాని కాదు, నేను ఒరిజినల్ జెన్యూన్ గా కూడా చెబుతాను. అంటే దేర్ ఈజ్ ఎ పర్సనాలిటీ ట్రైట్స్. పర్సనాలిటీ అనేది రియాక్టింగ్, అంటే అది ఎప్పుడు కూడా రైట్లో ఉన్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. రాంగ్ అవతల చెప్పాడు అది ఒప్పుకోదు. కొద్దిగా కంటెంప్లేట్ చేసి ఏదో కొద్దిగా మనకి దేవుడి దయ వల్ల ఇవి కొద్దిగా విని చదివి కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి లేకపోతే రిఫార్మ్ చేసుకోవాలనుకోవటం వల్ల ఆ కంటెంప్లేషన్ ద్వారా మనం వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ఇంకొద్దిగా బెటర్గా ఉంటే అసలు కంటెంప్లేషన్ కూడా చేసుకోవాలి, సింప్లీ లిజనింగ్ అండ్ లెర్నింగ్ బోత్ హ్యాపెన్స్ ఎట్ ద సేమ్ టైం. అది నిన్న సద్గురుది ఒక షార్ట్ చూసిన. నువ్వు ఉన్నావా? నేను నువ్వు ఉన్నప్పుడు పెట్టిన బట్ నువ్వు విన్నావో లేదో తెలియదమ్మా. అదేంటంటే లావత్సు మరణించేటప్పుడు శిష్యులంతా చేరారంట. లావత్సు ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. మార్నింగ్ అలాగే ఉంటాడు, మధ్యాహ్నం అలాగే ఉంటాడు, నైట్ అలాగే ఉంటాడు. అంటే మైండ్లో చింత లేదు, బాధరబంది లేదు. శారీరకమైన పెయిన్ ఉండొచ్చు, బట్ యూ కెన్ బి అది తెలిసిపోతుంది ఈజీ అప్పుడే. చచ్చిపోయేటప్పుడు శిష్యులు అడిగారంట, మీరు ఇంత ప్రసన్నంగా ఉంటారు కదా, ఆ సీక్రెట్ చెప్తారా మాకు అంటే, సీక్రెటా, సరే తప్పకుండా చెప్తాను. నేను ఉదయం నిద్రలేస్తాను ఒక ప్రశ్న అనుకుంటాను, ఈరోజు ఏదేమైనా నేను ఆనందంగా ఉండాలా, బాధ ఉండాలా, బాధపడాలా అని అడుక్కుంటాను. అంతే. ఇంతవరకు నేను ఆనందాన్ని చూస్ చేసుకున్నా. ఈ ప్రపంచంలో జంతువుకు ఛాయిస్ లేదు, మనిషికి ఒక్కడికే ఛాయిస్ ఉంది. వై డోంట్ యూ చూస్ సంథింగ్ గుడ్? ఈరోజు నేను నువ్వు ఆనందంగా ఉంటా. అట్లా ఇప్పుడు నేను మరణిస్తున్నా, నేను దాన్ని అంగీకరించాను, ఆనందంగా మరణిద్దామని నిర్ణయించుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఎప్పుడైతే నాకు ఇది వద్దు, నాది ఇట్లా ఉండకూడదు, ఎట్లా జరుగుతుందంటే ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. ఇవేవి చిన్న విషయాలు కావు, డే టు డే లైఫ్లో చెక్ చేసుకొని చూసుకోవాల్సినవి. లేకపోతే ప్రతి చిన్నదానికి నీ మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆలోచించే స్థాయి ఒకటే ఉంటుంది. ఒకడు సైంటిస్ట్ ఆలోచిస్తూ ఉంటాడు ఒక కొత్త ఆవిష్కరణ కోసం, అట్లనే 5 రూపాయలు వేస్ట్ అయిందని అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారు కొందరు. సో ఆలోచనలు ఖర్చు చేసినప్పుడు అయ్యే వేస్ట్ ఎనర్జీ సేమ్. కానీ నువ్వు ఆలోచనని ఏ దిశలో ఆలోచింపజేస్తున్నావో దాన్ని నువ్వు ఆచరిస్తున్నావా లేదా, ప్రొడక్టివిటీ ఉందా లేదా, అందులో లెర్నింగ్ ఉందా లేదా, గ్రోత్ ఉందా లేదా, లేదా రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. మనకు ఎల్లకాలం ఎవడొచ్చి హెల్ప్ చేయడు. ఉమర్ మే సువర్ బి సుందర్ దిక్తా హై అని ఒక సామెత ఉంటుంది. యవ్వనంలో అందరు నీకు అటెన్షన్ ఇస్తారు, ఒక్కసారి నీలో యవ్వనము జారిందా అంతవరకు అందరూ నీకు చెప్పాలని ట్రై చేస్తారు. కాలేజీకి పో అంటాడు ఒకడు, వాడి మీద కోపం వస్తుంది మనకు. అప్పుడు చక్క కూర్చో, అందరు నాకే చెప్తారు. నీకు 50 వచ్చినాక నీకు ఎవడు చెప్పడు, ఇంకా నువ్వు కాళ్ళు మొక్కినే చెప్పారు, అయిపోయింది, యు ఆర్ అవుట్ ఆఫ్ డేట్. అంతలోపే నువ్వు నేర్చుకోవాలి, తిట్టించుకోవాలి, సరెండర్ అవ్వాలి, ఎవరికి అవ్వాలా వాళ్ళకి అవ్వాలి, చదవాల్సిన పుస్తకాలు చదవాలి. ఇది చాలా మోస్ట్ బ్యూటిఫుల్ పీరియడ్ ఆఫ్ టైం. అది గుర్తిస్తున్నావా లేదా అని చెక్ చేసుకునే మైండ్ ఉండాలి. అట్లా ఇప్పుడు వేరే వాళ్ళు మనకు వంట చేసి పెట్టలే, వంట నేర్చుకునే మైండ్ ఉందా లేదా చెక్ చేసుకో. తర్వాత నీ కొంచెం అవసరమైతే నువ్వు కడుక్కోవాలి, నీ బెడ్రూమ్ అవసరమైతే నువ్వు క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు యూనివర్సిటీస్లో చెప్పరు. యూనివర్సిటీలో ప్రొఫెషనల్గా మారుస్తారు అంతే. ఇవేంది మామూలుగా సాదాసీదా విషయాలు మనం చర్చించేవి. ఇంకా చెప్పాలంటే జనరల్ థింగ్స్. నాకు అక్కడ ఒక చిన్న యూట్యూబ్ టాక్ చూసా, ఒక ఇట్లా పెట్టుకొని ఒక అతను చెప్తున్నాడు, హిమాలయాల్లో ఎవరు సంచరించిన ప్రదేశంలో నేనున్నాను, అందరూ ర్యాప్ట్ అటెన్షన్. అదే హ్యాబిట్స్లో తిరిగానంటే ఎవరు పెట్టు. నేను అంటున్నాను హిమాలయాల్లో తిరుగు, హ్యాబిట్స్ తిరుగు, ఎట్లా తిరుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ హ్యావ్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, గ్రేట్ అయిపోడు. బక్కలింగాపల్లి ఉన్నాడు, వర్స్ట్ పర్సన్ కాదు. దుబాయ్లో ఉన్నవాడు ఇలా ఉన్నాడు, బక్కలింగాపల్లి ఉన్నాడు ఎలా ఉన్నాడు. వీడు ప్రశాంతంగా ఉండి నేర్చుకునే స్థితి ఉంటే వీడు బాగున్నట్టు. కానీ వాడు అక్కడ కూడా సఫర్ అవుతున్నాడు పోల్చుకొని. మెనీ రీజన్స్. హిమాలయాల్లో వెదర్ ఒకటే ప్రాబ్లం. మీరు ఫ్యామిలీ సిచ్యుయేషన్లో ఉంటే ప్రతి మనిషి ఛాలెంజ్ ఇస్తాడు. అవును,
అక్కడ నేర్చుకోవాల్సిందంతా అక్కడే ఉందని మనకు మెయిన్గా కృష్ణమూర్తి గారి టీచింగ్స్ కానీ అవి కానీ చూసినప్పుడు ఈవెన్ రామ్ దాస్ కూడా ఒక మాట చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా ఎన్లైట్ని అయిపోయాను అనుకున్నావు అనుకో, ముందు వెళ్ళి నీ ఫ్యామిలీతో గడుపు కొంతకాలం పాటు. అంతే తెలిసిపోతే అంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఛాలెంజెస్ విల్ కమ్ టు ఎవ్రీబడి. ఇది ఫ్యామిలీ ఆటోబయోగ్రఫీలో నేను ఇది రాశాను, ఏంది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఎప్పుడైతే నాకు లైఫ్ అర్థమైంది అనిపించిందో ఐ డిసైడెడ్ టు బీ విత్ ద ఫ్యామిలీ. ఏముంది, మనకు బాగా తెలిసిన వాళ్ళతో తప్పించుకుంటే ఇంకా మన లోపాలు ఎవరికి తెలియదు. అప్పుడు కొత్తల దగ్గర బ్రహ్మాండంగా నటించవచ్చు. అదే కదా అందరు చేసేది. ఫ్రెండ్స్ రాగానే ఎగిరి గంతులు ఇస్తారు అంటే వాడికి నటించడమే కాదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ప్రశాంతంగా ఒకలే ఉంటారు, ఎవరో ఒక గంట 2 గంటలు 3 గంటలు వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు. కలిసి ఉంటారు చూసారు, ఆడుకోవాలి, ఈడు కావాలి దొక్కే పరిస్థితి ఉంటాయి. అంటే చిన్న చిన్న విషయాలే అక్కడ చాలా ఛాలెంజెస్, అక్కడే గ్రోత్ కూడా అవకాశం ఉందని నాకు. అందుకే నేను సంసారమే మోక్షానికి దారి నాకు అని చెప్తున్నా. నేను మిగతా కొద్దిగా లిబరేట్ అయిన తర్వాత సంసారంలోకి వచ్చారు ఒక యాంగిల్లో. అది తెలిసే. అవును కదా. అది అర్థమయ్యే వరకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఉందా, నేను చేసుకోలే పెళ్ళి, నా దగ్గర డబ్బులు ఉంది అని ఉన్నాయి. ప్రపంచంలో చాలా మందికి ఉండే టాలెంట్స్ కంటే నా దగ్గర ఎక్కువ టాలెంట్స్ ఉన్నా ఐ హ్యాడ్ టు వెయిట్, ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఏదో తెలియాల్సింది నాకు, చిక్కుముడి ఏదో. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి అర్థము కాదు, నాకు నా సత్యము నాదేది అంతే. అంటే ఇప్పుడు నాకు వ్యక్తుల మీద, వ్యక్తులనే మాటలని అహంకారంగా మార్చుకోవడం, పర్సనల్గా తీసుకోవడం, వ్యక్తుల నుంచి ఆశించడము అంతా సమస్యపోయింది. నా నీడ్స్ చాలా తక్కువ. నేను అడిగితే నీళ్ళు ఇస్తావా, కొంచెం టీ ఇస్తావా, అంత నాకు తెలిసి నేను నా జీవితంలో డబ్బులు అడగనివ్వండి, నాకు అవసరం లేదు. నేను అన్సొలిసిటెడ్ అడ్వైజ్ ఇయ్యను ఎవరికి. నేను నాకు సంబంధించిన వర్క్ని ఇంకొకరు లింక్ చేయను. ఇవన్నీ నేను తెలుసుకున్నా, కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. చిన్న చిన్నవే పేపర్ మీద రాసిస్తే 10 స్టేట్మెంట్స్ అవుతాయి, కానీ నాకు అర్థం చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్న పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దాని వెనుక కొన్ని సంవత్సరాల సమయం ఉంది. రెండోది, ఇది ఎవరికో నేను స్టైల్ స్టేట్మెంట్ ఇస్తలేను, ఇది నాకు సంబంధించిన విషయం నేను తెలుసుకున్నాను. నాది కొంచెం కూడా మీకు ఉపయోగపడుతుంది నాకేం నమ్మకం లేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, అట్లా ఎవరి అవగాహన వాళ్ళది. ఒకసారి కూర చూద్దాం. చూడండి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఫోన్ కాల్స్ని ఇగ్నోర్ చేస్తారు. అవును. నేను తీసుకున్న డిసిషన్ అంటే ప్రతి కాల్ మాట్లాడతాను నేను. మీరు అవును, నేను చూసిన. ఇగో ఈ బ్యాగ్ నాయనమ్మ గిఫ్ట్ ఇచ్చిండు శ్రీధర్. ఇగో శ్రీధర్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. మస్తు సామాను పడుతుంది, అసలు నాయనమ్మనే పడుతుంది యాక్చువల్గా. ఇగో నీ మనవరాలు మాట్లాడుతుంది చూడు. ఓకే బేటా, అందరినీ గౌరవించండి.